శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 43. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుడు సాయం దేవునితో చెప్పిన ఈ వ్రత విధానము సిద్ధయోగి ఇలా తెలిపారు. ఈ అనంత వ్రతము ఆచరించడం వలన ఎందరికో అభీష్టాలు సిద్ధించాయి. దీనివలన ధర్మరాజు తాను కోల్పోయిన రాజ్యమంతా తిరిగి పొందగలిగాడు. పాండుపుత్రుడైన ధర్మరాజు కపటజోతంలో ఓడిపోయి తన తమ్ములను ద్రౌపదిని శ్రీకృష్ణుడే తమకు గతి అని దృఢంగా విశ్వసించారు. దుర్యోధనుడు మొదలైన వాళ్ళ రాజ్యాన్ని అపహరించి పరాభవించి అడవులకు పంపడమే కాకుండా వారిని ఇంకెన్నో రీతులుగా కష్టపెట్టారు. వారు కడుపు నిండా భోజనమైనా లేక బాధపడుతూ ఉంటే వారి పుణ్యాన్ని కూడా నశింపచేయమని దుర్వాస మహర్షిని పురికొల్పి వారిపైకి పంపించారు. ఒకప్పుడు ధర్మాత్ములైన పాండవులపై దయతో శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళాడు. పాండవులు అతన్ని పూజించి, స్వామి, నీవు భూభారం తొలగించడానికి అవతరించావు. మేము మీకు ప్రాణ సమానమైనప్పటికీ ఈ అడవిలో దాగి ఉండవలసి వచ్చిందేంటి? నీవే ఉపేక్షిస్తే మాకింక దిక్కెవరు అని బాధపడ్డారు. ద్రౌపది కూడా తమకు కష్టాలు తీరే ఉపాయం చెప్పమన్నది. శ్రీకృష్ణుడు వారిని కరుణించి ఇలా చెప్పాడు. నేనే అనంతుడను, సర్వవ్యాపిని, త్రిమూర్తులు, చతుర్దశ భువనాలు ఆకాశం వలె అనంతుడనైన నా యందు ఉన్నాయి. అలాంటి సర్వాంతర్యామిగా అనంతుడిగా ఉన్న నన్ను గుర్తించి నిష్ఠగా వ్రతం చేసుకుంటే మీ అభిష్టాలు అన్నీ నెరవేరుతాయి, మీ కష్టాలు తీరుతాయి. ఈ అనంత వ్రతము భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్న సమయంలో భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు లభిస్తుంది. పూర్వము కృతయుగంలో వశిష్ఠ గోత్రానికి చెందిన సుమంతుడు అనే ఋషి ఉండేవాడు. అతనికి సుశీల అనే కూతురుండేది. ఆమె జన్మించిన కొద్ది కాలానికే అతని భార్య దీక్షాదేవి చనిపోయింది. సుశీల తండ్రి వద్దనే పెరుగుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉండేది. సుమంతుడు తన కర్మానుష్ఠానానికి భంగం రాకుండా ఉండేందుకు రెండో వివాహం చేసుకున్నాడు. కానీ ఆమె గయ్యాలి. ఎప్పుడూ భర్తతోనూ సవతి కూతురుతోనూ పోట్లాడుతూ ఉండేది. కొంతకాలానికి సుమంతుడు తన కుమార్తెను వేదశాస్త్ర పారంగతుడైన కౌండిన్యునికి ఇచ్చి వివాహం చేశాడు. కానీ అతని భార్య పెట్టే బాధలకు ఓర్వలేక కౌండిన్యుడు వేరొక చోట కుటీరంలో కాపురం ఉండదలిచాడు. అయినా కూతురు కాపురానికి వెళ్లే రోజు కూడా దోవబత్తేనికి కించెత్తు పేలపిండి అయినా ఇవ్వడానికి ఆమె అంగీకరించలేదు. ఎలాగో ఆమె చూడకుండా సుమంతుడు కొద్దిపాటి గోధుమ పిండి మాత్రం ఒక ఆకులో కట్టి ఇచ్చి వారిని సాగనంపాడు. మరుసటి రోజు మధ్యాహ్నం ఒక ఏటి వద్ద ఆగి కౌండిన్యుడు స్నాన సంధ్యాదులను గావించుకున్నాడు. అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు కట్టుకొని కలశాలు పెట్టి పూజిస్తూ ఉంటే సుశీలాదేవి విచారించక తాము అనంతవ్రతాన్ని చేస్తున్నట్లు చెప్పారు. ఆమె కోరిక మీదట ఒక ముత్తైదువు ఈ వ్రత విధానాన్ని ఇలా చెప్పింది. ప్రతి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు 14 ముడులు వేసిన ఎర్రని తోరము సిద్ధం చేసుకొని ప్రవహించే నీటిలో స్నానం చేసి ఎర్రని చీర కట్టుకొని ఆకులతో ఒక కలశాన్ని స్థాపించాలి. ఒక కొత్త వస్త్రం మీద గంధంతో అష్టాదళ పద్మాన్ని గీసి దానిపైన దర్భలతో చేసిన సర్పాకృతిని ఉంచి శేషసాయి అయిన చతుర్భుజిని ద్వాదశాక్షరి మంత్రంతో కానీ పురుష సూక్త విధానంతో కానీ యథాశక్తి పూజించాలి. తర్వాత ఆ తోరాన్ని కుడి చేతికి కట్టుకొని పాత తోరాన్ని విసర్జించాలి. తర్వాత గోధుమ పిండి వంట నివేదించి దక్షిణతో సహా ఒక వేద విప్రునికి దానమియ్యాలి. తర్వాత యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇలా 14 సంవత్సరాలు చేశాక 14 కుండలు దానమిస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఇలా చెప్పి ఆ ముత్తైదువు సుశీలాదేవి చేత కూడా ఆ అనంతవ్రతాన్ని చేయించింది. తర్వాత ఆమె తన భర్తతో కలిసి బయలుదేరింది. ఆ వ్రత మహిమ అన్నట్లు దారిలో ఒక పెద్ద పట్టణంలోని పౌరులు ఆ దంపతులకు ఎదురొచ్చి వారిని అక్కడే ఉండమని ప్రార్థించారు. అక్కడ కొంతకాలం కౌండిన్యుడు శ్రీమంతుడే సుఖంగా నివసించాడు. ఒక రోజున కౌండిన్యుడు తన భార్య చేతికున్న తోరాన్ని చూసి, ఇదేంటి, నన్ను వశం చేసుకోవడానికి ఈ ఎర్రని తోరాన్ని ధరించావా ఏమి అని అడిగాడు. అది అనంత తోరమని, దాని మహిమ వల్లనే తమకు సిరి సంపదలు వచ్చాయని ఆమె ఎంత చెప్పినా నమ్మక అతడు దాన్ని త్రెంచి నిప్పులో పడేశాడు. కొద్ది కాలంలోనే వారింట దొంగలు పడి సర్వము దోచుకుపోయారు. అప్పుడు కౌండిన్యుడు తన తప్పిదాన్ని గుర్తించి ఎలాగైనా సరే అనంతుని దర్శించి ఆయన్ను శరణ పొందనిదే భోజనమైనా చేయనని శపథం చేసి అనంత అనంత అని కేకలు వేస్తూ ఒక అడవిలో వెదకసాగాడు. దారిలో ఒకచోట పూత కాయలు కాయని ఒక పెద్ద మామిడి చెట్టు చూచాడు. అదే విచిత్రము కానీ దాని మీద ఒక్క పక్షైనా వాలలేదు. కౌండిన్యుడు అనంతుడు ఎక్కడా అని అడగ్గా, ఆ చెట్టు నాకే ఆయన దర్శనం లభించలేదు అని చెప్పి, నీకు కనిపిస్తే నా దుస్థితి గురించి ఆయనకి నివేదించు అని చెప్పింది. ఆ ముని మరొక చోట
ఒక గడ్డి పరకనైనా కొరకని ఆవుని దూడను చూసి వాటిని అడిగాడు. అవి కూడా అలానే చెప్పాయి. మరొక చోట అటువంటి ఆంబోతే కనిపించి అలానే చెప్పింది. ఇంకొంత దూరం వెళ్ళాక కౌండిన్యునికి 2 కొనలు కనిపించాయి. ఒక దానిలో నీరు మరొక దానిలోకి ప్రవహిస్తోంది. వాటి దగ్గర ఎక్కడ ఒక్క కొంగైనా వాలడం లేదు. అవి కూడా అనంతుని గురించి అతనికి అలాగే చెప్పాయి. తర్వాత ఒక గాడిద, ఒక ఏనుగు కనిపించి అనంతుడు తమకెక్కడా కనిపించలేదు అన్నాయి. చివర కలిసిపోయిన కౌండిన్యుడు ఒక చోట కూలబడ్డాడు. అప్పుడు ఒక ముసలివాడు అతన్ని చేయిపట్టి లేవదీసి అనంతుని చూపిస్తాను రమ్మనమని ఒక అందమైన పట్టణంలోని రాజభవనంలో సింహాసనం పైన ఉన్న ఒక సుందర విగ్రహాన్ని చూపించాడు. కౌండిన్యుడు అతడే అనంతుడని తలచి అతన్ని స్తుతించి నమస్కరించాడు. అప్పుడు అనంతుడు అతనికి 4 పురుషార్థాలు, శాశ్వత వైకుంఠ నివాసము వరంగా ప్రసాదించాడు. అప్పుడు కౌండిన్యుడు తాను అడవిలో చూసిన వింతలన్నింటినీ ఆయనకు చెప్పాడు. అనంతుడిలా చెప్పాడు, పూర్వము ఒక విప్రుడు విద్వాంసుడే కూడా ఎవ్వరికీ విద్య నేర్ప ఆ వ్యర్థమైన మామిడి చెట్టై అడవి పాలయ్యాడు. చవిటి నేలను దానమిచ్చినవాడు మరుజన్మలో మేతమేయని పశువయ్యాడు. శ్రీమంతులై కూడా కొంచెమైనా దానం చేయనివాడు నీవు చూసిన ఆ బోతులా జన్మించాడు. ఒకరికొకరు దానమిచ్చి పుచ్చుకున్న అక్క చెల్లెల్లే నువ్వు చూసిన ఆ 2 చెరువులు. క్రోధం వహించినవాడు గాడిదగాను, మదించి విచ్చలవిడిగా ప్రవర్తించేవాడు ఏనుగ్గాను జన్మించారు. నీవు పశ్చాత్తాపంతో పరిశుద్ధుడయ్యావు కనుకనే ఆ వృద్ధుడి రూపంలో నేనే నీకు దర్శనమిచ్చాను. అవన్నీ పశ్చాత్తాపంతో తమ దుస్థితి నీతో చెప్పుకొనమని నాకు తెలుపమని నిన్ను కోరినాయి కనుకనే వాటన్నింటికీ ముక్తి కలిగింది. నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావు అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు. అప్పటి నుంచి సుశీలాదేవి కౌండిన్యుడు సుఖంగా జీవించి తర్వాత వైకుంఠానికి వెళ్ళారు. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథ విని పాండవులు అనంతవ్రతం ఆచరించి అనంతుని కృప వలన యుద్ధంలో శత్రువులను ఓడించి మళ్ళా రాజ్యం సంపాదించుకోగలిగారు. నమ్మి ఈ వ్రతం ఆచరించి సత్ఫలితము పొందని వారే లేరు కనుక సాయం దేవా నీవు కూడా నీ గోత్ర ఋషి అయిన కౌండిన్యుని వలె ఆ వ్రతాన్ని ఆచరించు. ముందు ముందు నాగనాథుడు అతని సంతతి వారు నిష్ఠతో ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీగురిని పూజించి అచ్చటి బ్రాహ్మణులకు సన్యాసులకు సంతర్పణ చేశారు. తర్వాత అతడు తన భార్య బిడ్డలను ఇంటి వద్ద దించి వచ్చి తన జీవిత శేషమంతా గురుసేవలోనే గడిపి తరించాడు. అందువల్లనే నీకు ఈనాడు కల్పవృక్షం వంటి శ్రీ గురు చరిత్ర లభించింది. అతడి వంశంలో జన్మించినందుకు నీవు ఎంతో ధన్యుడవు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.